గవర్నర్ ప్రసంగంలో కొత్తదనమేమీ లేదన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గాంధీ కుటుంబం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను సభలో ఎండగడతామని తెలిపారు. ఎన్నికలున్నప్పుడు మాత్రమే తెలంగాణ గుర్తు వస్తుందా అని గాంధీ పరివారాన్ని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రసంగంలో మరి కొత్తదనం ఏం లేకుండా కనీసం మరి గాంధీ కుటుంబం తెలంగాణలో ఎన్నికల సందర్భంగా వచ్చి ఇచ్చినటువంటి హామీల మీద ఒక్క మాట కూడా లేకుండా వాటి ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేస్తారో చెప్పకుండా అబద్దాలనే మళ్లీ అందమైన భాషలో చెప్పేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని మేమంతా కూడా తీవ్రంగా అక్కడ కూడా నిరసన వ్యక్తం చేసినాం. తర్వాత కూడా ప్రజాక్షేత్రంలో ఇప్పుడు రానున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా వారిని తప్పకుండా ఎండగడతాం. కాకపోతే ఈ సందర్భంగా మేము గాంధీ పరివారాన్ని అంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు కేవలం ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే తెలంగాణ గుర్తొస్తుందా? మరి ఎన్నికలు అయిపోయి ఇక్కడ మీ ప్రభుత్వం ఏర్పడ్డది, ప్రజలు మీకు మద్దతు ఇచ్చిండ్రు. ఇప్పుడు మీ ప్రభుత్వం ఇక్కడ విఫలమవుతున్నది. ఇచ్చినటువంటి గ్యారెంటీలను అమలు చేసే పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వానికి లేదు. ఇటువంటి సందర్భంలో గాంధీ పరివారం అంతా కూడా బాధ్యత తీసుకోవాలి. మీరిచ్చినటువంటి మాటకి మీరు సంతకం పెట్టి గ్యారెంటీ ఇచ్చి పేపర్లలో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటేనే ఇక్కడ ప్రజలు ఓట్లేసింది తప్ప ఇక్కడ లోకల్ నాయకుల్ని చూసి ఓట్లేయలేదు. కాబట్టి గాంధీ పరివారం దీనికి తప్పకుండా బాధ్యత తీసుకోవాలి. గవర్నర్ ప్రసంగంలో ఏదైతే మిస్ అయినటువంటి అంశాలు ఉన్నాయో బాధ్యత తీసుకొని గాంధీ కుటుంబం తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.